హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. చాలా రోజులైంది కదా వ్లాగ్ పోస్ట్ చేశాను. సో ఇది ఈవినింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. అమావాస్య అయిపోయినాక నేను ఈ తులసి కోటను అయితే క్లీన్ చేయలేదు. సో ఇంకా క్లీన్ చేసేద్దామని ఇలా తులసి కోటని నెక్స్ట్ ఆ పక్కనే ఒక చిన్న సన్ని అంటాం కదండి, గౌరమ్మ వారు అంటాము, దాన్ని అయితే పెట్టుకుంటాను. సో అవన్నిటి కూడా ఇలాగ క్లీన్ చేసేస్తున్నాను. ఈ బ్రష్ అయితే నేను స్పెషల్గా ఈ తులసి కోటను క్లీన్ చేయడానికి, నెక్స్ట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టాం కదా, దాన్ని క్లీన్ చేయడానికి మాత్రమే పెడతానమాట. ఇంకా సన్నీ అదంతా కూడా నీట్గా వాష్ చేసేసాను. అంటే ముందు మనం పెట్టేవన్నీ ఉంటాయి కదా, ఆ పసుపు కుంకుమలు అవన్నీ కూడా తీసేసి నీట్గా కడిగేసాను. నెక్స్ట్ ఆ పీట అంతా కూడా మళ్ళీ డస్ట్ ఫ్రీ చేసేసి మళ్ళీ యాస్టీజ్గా ఇవి అన్నీ అక్కడక్కడ పెట్టేస్తానమాట. పెట్టేసి వీటికి ఇంకా ఫుల్గా పసుపు రాసేసి కుంకుమ బొట్లు, అలాగే మధ్యలో కొంచెం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, వరిపిండితో కూడా బొట్లు పెడతాను. ఇది యాక్చువల్గా 10 డేస్కి ఇలా ఒకసారి పెడుతుంటాను. కాకపోతే ఈ మంత్ కొంచెం ఎక్కువ డేస్ అయినట్టుగా ఉంది, కొంచెం బాగా డ్రై అయిపోయాయి పెట్టిన బొట్లన్నీ కూడా. సో కొంచెం అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా బొట్లన్నీ పెట్టేస్తున్నానండి. అయితే మనం ఇలా తులసి కోటకు కానీ ఇలా గౌరమ్మ వారికి కానీ ఇలా బొట్లు పెట్టేటప్పుడు నార్మల్ మనం వాడే కుంకుమ కాకుండా కొంచెం రెడ్డిష్లో ఉంటుందండి. అంటే ఏమంటారు, కొంచెం డార్క్ పింక్లో ఉంటుంది. అటువంటి కుంకుమ పెడితే మనం పెట్టిన ఇంచుమించు ఒక 1 వీక్ వరకు కూడాను ఆ కుంకుమ అనేది డల్ అవ్వదనమాట. అలా కాకుండా మనం నార్మల్ కుంకుమ పెట్టామనుకోండి, మనం పెట్టిన నెక్స్ట్ డేకి అది బాగా బ్లాక్ వచ్చేస్తుంది. సో అది చూడడానికి బాగోదు. అంటే తరువుగా డే బై డే క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకునే వాళ్ళైతే నార్మల్ కుంకుమ పెట్టుకోండి. బట్ ఇలా కుదరదు, 1 వీక్కి 10 డేస్కి ఒకసారి బొట్లు అన్నీ పెడతాము అంటే కనుక, అంటే నాలా అనుకోండి. నేనైతే మాత్రం స్పెషల్గా అక్కడ మనకి రైతు బజార్లో ఇలా అమ్ముతుంటారు కదా, కొంచెం నార్మల్ కుంకుమ కాకుండా బొట్లు కుంకుమ అని దసరాకి వాడతాం కదా, అటువంటి కుంకుమ అయితే వాడతాను. సో ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చి కొంచెం కాఫీ తాగాక నేను ఇలా అయితే తులసమ్మ వారిని ఇలా మొత్తం క్లీన్ చేసేసి బొట్లన్నీ పెట్టేశాను అనమాట. ఇది మా పెరట ద్వారంకి ఎదురుగా ఇలా వచ్చింది, ఒక కేజ్ లాగా ఉంటుంది. అందులో నేను సైడ్కి ఇలా పెట్టాను తులసి కోటని. ఇంకొకటి ఏంటంటే, అంటే ద్వారంకి ఎదురుగా పెడతాం కదా తులసమ్మ వారిని, అలా కాకుండా ఎదురుగా కాకుండా కొంచెం ఈశాన్యం వైపు జరిపి ఉంచుకోండి. అలా ఉంచాలంట తులసి కోటని, చాలా మంచిదంట. నెక్స్ట్ ఆ పక్కనే ఇలాగా హ్యాంగింగ్ పాట్స్ పెట్టి కొంచెం ఫ్లవర్స్, కొంచెం ఈజీగా పెరిగేవి కొంచెం ఫ్లవర్స్లా ఉంటాయి కాబట్టి అందంగా ఉంటుందని నేనైతే ఇలా ఈ కేజ్ని అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. ఇదండి నా తులసమ్మ వారి ఫైనల్ లుక్. అదే రోజు వంట భోజనాలు అయ్యాక దేవుడి సెల్ఫ్లో ఉండే కింద డ్రార్స్ కూడాను కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నానండి. సో మా దేవుడి రూమ్ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది దీని లుక్. పైన చిన్న గోపురం మోడల్లో ఇచ్చాము, దాని కిందను ఇలా పటాలు పెట్టుకోవడానికి. మీరు చాలా వీడియోస్లో నా దేవుని సెల్ఫ్ ఎలా ఉందని చూశారు కదా. సో అదైతే ఈవినింగ్ టైం కదా, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించట్లేదు. ఆ దేవుని రూమ్ తాలూకా డోరు అండ్ ఆ హ్యాండిల్స్ కూడాను ఒకే మోడల్లో వచ్చేటట్టుగా కస్టమైజ్ చేయించుకున్నామండి. అంటే రంగోలీ థీమ్ వచ్చేట్లుగా అలా హ్యాండిల్స్ పెట్టించుకున్నాను. దీని కిందను మనకి 2 ఇలా పుల్అవుట్స్లా ఉండే డ్రార్స్ 2 వచ్చాయి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసే వచ్చేలా ఒక చిన్న నెక్స్ట్ ఇంకో డ్రార్ అనేది వచ్చింది. సో పై దాంట్లో మనం రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసేవి ఐటమ్స్ అన్నీ ఉంచుకుంటే పసుపు కుంకుమ, నెక్స్ట్ ఒత్తులు, అగరవత్తులు, ధూప్ స్టిక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. సో ఈ డ్రార్లో అడుగుని ఏంటంటే ఒక వాల్ పేపర్ అనేది కట్ చేసి వేసుకున్నాను అనమాట. అంటే మనం క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీ ఉంటుంది కదా, అవన్నీ పై దాంట్లో ఉంచుకుంటాను. అంటే వెంటనే మనకి అందేలా, చేతికి అందేలా పైన పెట్టుకుంటాను. కింద సెల్ఫ్లో ఏంటంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్లో వాడే కలసం తాలూకు ముంతలు కానీ, నెక్స్ట్ ఎవరైనా ఇచ్చిన జాకెట్ పీసులు కానీ, ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అవి చేస్తుంటాం కదా, అటువంటప్పుడు వాళ్ళు అక్కడ వ్రతంకి ఇచ్చే గట్రా అంటే పూజకు సంబంధించిన క్లాత్స్ అన్నీ ఈ కింద డ్రార్లో పెట్టుకుంటాను అనమాట. యాజ్ ఇట్ ఈస్గా మొత్తం డస్ట్ ఫ్రీ చేసేసి అన్నీ నీట్గా సర్దేసుకున్నానండి. సో ఇంకా ఈ పెద్ద కబోర్డ్ ఏంటంటే బాగా డెప్త్ ఉంటుంది. ఇందులో నేను పూజలకు మాత్రమే వాడేవి ట్రేస్ అవ్వచ్చు, పూల సజ్జలు అవ్వచ్చు, నెక్స్ట్ చిన్న చిన్న మట్టి కుండలు కానీ, ఎక్స్ట్రా ప్రసాదం గిన్నెలు, దీపం కుందులు ఇవన్నీ కూడాను ఇలా ఉంచుకుంటాను. నా దగ్గర ఇలా బ్రౌన్ కలర్వి ఎవరో మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఇలా పూల సజ్జల్లా ఉంటాయి, ఈ ప్లాస్టిక్వే. ఇందులో ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఉండేవన్నీ కూడా ఇలా ఉంచేస్తాను.
కుంకుమ భరణులు, నెక్స్ట్ దీపం గుందులు, ప్రసాదం ప్లేట్లు అన్నీ ఇలా ఉంచుకుంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు దొరుకుతాయి కదా. చిన్న చిన్నవి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టినాను మళ్ళీ ఒకేసారి దొరకవు కాబట్టి ఇవన్నీ కూడాను ఇలా 2 ట్రేల్లో సర్దేసి ఇదే సెల్ఫ్లో ఉంచేసాను. ఎక్స్ట్రా దేవుడి పట్టాలు ఉన్నా సరే ఇందులోనే పెట్టేస్తుంటాను. బట్ ఇప్పుడు లేవులేండి. లాస్ట్ మంత్ మా మెయిడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇచ్చేసాను. అంటే ఒకే దేవుడివి 2 ఉండకూడదు అంటారు కదా. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ లోపల సర్దేశాను కాబట్టి బయటను ఇలా కొలిన్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే చాలామంది నాకు అడిగారు, దేవుని సెల్ఫ్కి వైట్ వాడారేంటి, వేరంగా మాసిపోతాయి కదని. బట్ ఇవి అక్రిలిక్ కాబట్టి వేరంగానే వదిలేస్తున్నాయి. నెక్స్ట్ వైటే బాగా సూట్ అవుతుందండి దేవుని సెల్ఫ్కి. సో ఇంకా ఇది ద నెక్స్ట్ డే అండి, 6:24 అయింది. ఏంటంటే ముందు రోజు కిచెన్ అది క్లీన్ చేయడం అవ్వలేదు, నాకు నైట్ అయిపోయింది. సో ఆ రోజు మార్నింగ్ లేచి ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ చెప్పాను కదా ఇప్పుడైతే బట్టలు వేయాలి. ఈరోజు చిన్న క్యాంప్ అయితే ఉందండి. మా చిన్నాడు పొడుచు వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ ఉంది. సో స్కూల్కి అయితే ఇద్దరము లీవ్ పెట్టాం, మా మేషారు నేను. కాబట్టి కొంచెం ప్రశాంతంగా పైకి వెళ్ళి కూడాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి కొంతసేపు ఇలా వాటరింగ్ చేశాను. చూసారా మా గులాబీ చెట్టుకి అంటే మనం బంచ్లా వస్తున్నాయండి. ఒకే కాడకి ఇలా 3 పువ్వులు వస్తున్నాయి. ఏంటో ఈ చెట్టు స్పెషల్, ఇలా త్రిశూలంలా వస్తాయన్నమాట. భలే అనిపించింది. ఈ మొక్క పెట్టినప్పటి నుంచి ఇదే తంతనమాట. నెక్స్ట్ ఈ రుద్రాక్షలు ఇవన్నీ కూడాను కొంచెం ఎక్కువైపోయాయి. కొంచెం మొక్కలు కూడా తీసేసాను, రుద్రాక్ష మొక్కలు తీసేసి ఆ పువ్వులన్నిటితోనూ ఒక దండ అయితే అల్లాను. ఆ దండ అయితే దేవుడి పట్టంకి పెట్టానండి, కిందను దీపం పెట్టేటప్పుడు చాలా బాగా అనిపించింది దాని లుక్. సో ఇలా ఒక తొట్టిలో టమాటా వేసానండి. ఇవి ఇంకా ఒక 1 వీక్లో ఇంకా పళ్ళు వస్తాయి దీనికి, అదే కాయలు, టమాటా కాయలు వస్తాయి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ అగైన్ మళ్ళీ టమాటా వేసాను. లోటస్ అయితే వేసాను ఇందులో. ఇవి హిట్ అవుతాయో ఫట్ అవుతాయో చూడాలి, 50-50 ఛాన్సెస్లా ఉన్నాయి. ఇది నాకు సక్సెస్ అయితే కనుక మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తానులేండి లోటస్ది. ఇలా కొన్ని ఆకుకూరలు అలాగలాగే కొన్ని వెజ్జెస్ కూడా వేసాను. ఈ సమ్మర్లో మొత్తం ఇంకా రీప్లాంట్ చేద్దాము అనుకుంటున్నాను. సెలవు అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ వాష్ ఉండే బట్టలన్నీ ఉతికేయాలి, బట్టలన్నీ క్లీన్ అయిపోవాలండి. ఇంకా కిందకి వెళ్ళి గబగబా స్నానం చేసేసి దీపం అయితే పెట్టేద్దాము. చెప్పాను కదా పైన ఉండే పువ్వుల్లో చాలా పువ్వులు రుద్రాక్షలే ఉన్నాయి. సో అది రుద్రాక్ష పువ్వులన్నింటినీ కూడా ఇలా దండ కట్టి ఇలా సెంటర్ పటంకి అయితే వేశాను. నేను ఫస్ట్ టైం అండి ఇలా రుద్రాక్షలతో దండ కట్టడం వేయడం, కానీ ఈ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత కూడాను 2 డేస్ వరకు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆ పువ్వులు, చాలా నిండుగా అనిపించింది దేవుని గుడి అంతా కూడాను. ఇంకా కొన్ని చామంతులు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని మందారాలు ఇలా దేవుని పటాలన్నిటికీ చక్కగా పెట్టేసి దీపం పెట్టేసుకున్నాను. సెలవు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ స్తోత్రాలు అవి చదివి చాలా ఎక్కువ టైం కేటాయించి కొంచెం పూజ చేసుకున్నాను అనమాట. సో అరౌండ్ ఇంకా 10 అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అవుదాము. చెప్పాను కదా ఒక 1.5 జర్నీ అయితే పడుతుంది ఇక్కడ నుంచి. లెట్స్ గో అండి. సో యాజ్ ఇట్ ఈస్గా అయిపోయింది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళాము. లంచ్ అయినాక ఇలా ఎంగేజ్మెంట్లో పసుపు అన్నీ రాస్తారు కదా, ఇదిగో తిను మా ఇప్పుడు ఎంగేజ్మెంట్లో ఉంది కదా పెళ్లి కూతురు, తినే మా చిన్నాడు పడుచు వాళ్ళ అమ్మాయి అనమాట. సో ఆ ఫంక్షను అటెండ్ అయ్యి కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని బాగా ఎంజాయ్ చేసామండి. కాకపోతే అక్కడ నేను షూట్ తీయలేకపోయాను, అంటే అందరూ వస్తారు కదా. సో హడావిడితోనే సరిపోయింది. వీళ్ళు ముగ్గురు మంచి జిగిరి దోస్తులండి, మా చిన్నాడు పొడుచు వాళ్ళ మనవరాలు వీళ్ళిద్దరు, నెక్స్ట్ సాత్వి. వీళ్ళు ఇలా ఎంజాయ్మెంట్ అయ్యాక ఇంకా 6:30కి ఏమో రిటర్న్ అయ్యాము అక్కడి నుంచి. స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి. క్లాత్ ఆర్గనైజర్స్ అంటాం కదా, ఇలా వచ్చింది. ఇందులోకి మనకి ఇలా ప్లాంక్ వచ్చింది అనమాట. ఇలా వచ్చింది. ఆల్రెడీ నా కబోర్డ్లో ఉన్నాయి ఇలాంటివి, ఎన్ని 6 ఉన్నాయి, ఇంకొక 6 తెప్పించాను. 340 రూపీస్ పడ్డాయండి. వీటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏంటంటే ఇందులో డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ పెట్టేసామనుకోండి, ఇటు మనకి ఇలా కనిపిస్తుంది కాబట్టి పెట్టుకునేవి మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకదాని పక్కన ఒకటి ఇలా పడిపోకుండా దేనికైతే సెపరేషన్గా ఉంటుంది.
పెట్టి చూపిస్తాను చూడండి. ఇలాంటివి ఓపెన్ చేయడం అంటే చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుందండి. చేస్తారా? ప్రతిదీ వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడాలని ఉంటుంది. బట్ ఎందుకో క్లాస్ చెప్పేస్తాము, ఇంకెవరైనా వచ్చినప్పుడు కెమెరా లేదంటే తెగ వాగుతాం, కానీ కెమెరా ఉందంటే ఎందుకో ఫేస్ అంతా ఫేడ్ అవుట్ అయిపోయి కొంచెం ఎక్స్ప్రెషన్స్ పలకవన్నమాట. అది ప్రాబ్లం నాకు. ఓకే, ఇందులో ఆర్గనైజ్ చేశాక ఎలా లుక్ ఉందనేది చూపిస్తాను. ఆ ఆర్గనైజర్స్లో నా బట్టలు ఎలా సర్దుకున్నాను అనేది ఒకసారి చూడండి. ఆ పైన ఉండే బ్లూవి ఆల్రెడీ పాతవన్నమాట. అందులో పట్టు శారీస్ అండ్ అంటే మొత్తం శారీస్గా సరిపోయింది. సో ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న వాటిలో అయితే మొత్తం డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను. ఓవరాల్గా 10 ఉన్నాయి. బట్ ఇంకొక 4 అయ్యి ఉంటే అన్నిటికీ సరిపోయి ఉండేది. అంటే దుపట్టాస్కి అండ్ నైట్ డ్రెస్సెస్ కూడా సరిపోయి ఉండేది. సో ఇంకా అవన్నీ సర్దుకున్నాక డిన్నర్ కూడా అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ అయితే ప్రారంభోత్సవం అయిందండి. కాలభైరవ టెంపుల్ అని. గత వారం రోజుల నుంచి ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఈ ప్రవచనాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇంకా మనం వెళ్ళలేదు కదా, వెళ్దాము అని మా మేషారంటే వెళ్దాం అన్నట్టుగా అలా వెళ్ళాము. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పటికే ఒక కూచిపూడి నాట్యం అయితే అవుతుంది. ఒక గురువుగారంట, తను నేర్పిస్తారంట పిల్లలకి. ఇదే గుడిలో నేర్పిస్తున్నారంట. ఇది కంటిన్యూ కూడా చేస్తారంట. చూస్తే మాత్రం నిజంగా ఒక గొప్ప క్లాసికల్ డాన్సర్ అనిపిస్తుంది. కూచిపూడి బాగా నేర్పిస్తారంట ఇతను. సో మేము వెళ్ళేటప్పటికే అతనిది అవుతుంది. సో చూస్తున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ తరువాత ఆ గురువుగారి శిష్య బృందమే ఇంకొక క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా, చిన్న చిన్న పిల్లలు. సాత్వి కూడా యాక్చువల్గా క్లాసికల్ డాన్స్కి వెళ్ళింది. బట్ ఒక 4 months తర్వాతను ఇంకా ఆపేసింది. స్టిల్ ఇప్పటికి 1 year అవుతుంది, కానీ ఇంకా మీరు స్టార్ట్అప్ చేయలేకపోతున్నాము. మేబీ సమ్మర్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి ఎలా. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాతను సాత్వి వాళ్ళ గురువుగారు కూడాను వైలిన్ కొంచెం అన్నమయ్య కీర్తనలు ఏవేవో పాడారండి. ఇది శ్యామలాదేవి నవరాత్రులు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారంట. ఇక్కడ కాలభైరవ విగ్రహంతో పాటు శ్యామలాదేవి విగ్రహం కూడా, చాలా పెద్ద విగ్రహం ఉందండి. చాలా బాగుంది గుడి అయితే. చాలా పెద్ద గుడి, భారీ ఎస్టిమేషన్తో కట్టారు. మీరు కూడా వీలుంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగా అనిపించిందండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది. ఇది అమ్మవారి భారీ విగ్రహం అనమాట. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను ఆ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ అస్. బాయ్ బాయ్.